హలో ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు ఎగ్జామ్స్లో ఇచ్చినప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది టూస్ ఇచ్చాడు అన్నీ. ఇది ఇంక్రీజింగ్ సిరీస్ కదా. మనకి ఇక్కడ ఎన్ని టూస్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ 1 2 1 2 3 3 1 2 3 4 ఇక్కడ 4 ఉన్నాయన్నమాట. ఇలా అన్ని టూస్ కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 2 3 4 కదా. 1 2 3 4 ఇక్కడ 4 ఇంటూ మల్టిప్లై చేయాలి. ఎందుకంటే ఇక్కడ 2 ఉంది కదా, 2 మల్టిప్లై చేయాలి. ఇంక్రీజింగ్ సిరీస్లో 2 ఉంది కాబట్టి 2తోని మల్టిప్లై చేయాలి. ఇది 2తోని మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ అనేది ఇలా వస్తుందన్నమాట. 2 4 6 8 మనకి ఇది ఆన్సర్ అనమాట. ఇప్పుడు డిక్రీజింగ్ సిరీస్లో కూడా సేమ్ అండి, సేమ్ పైదాన్లాగానే చేయాలి. ఇక్కడ ఎన్ని టూస్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. 4 ఇక్కడ 3 ఉన్నాయి, 3 టూస్ ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. సేమ్ ఇంక్రీజింగ్ సిరీస్ ఎలానో అలాగే చేయాలి. డిక్రీజింగ్ సిరీస్ కూడా అన్ని టూస్ కౌంట్ చేసుకొని మనం 1 2 3 4 మనం ఈ విధంగా 1 2 3 4 అని రాసుకొని మనకి ఇదంతా 2 కాబట్టి 2తోని మల్టిప్లై చేయాలి. 2తోని మల్టిప్లై చేస్తే మనకు సేమ్ ఇలాగే వస్తుంది. 2 4 జా 8, 2 3 జా 6, 2 2 జా 4, 2 1 జా 2. ఇది మనకి ఈ ఆన్సర్ అనమాట. థ్యాంక్ యూ.